హాయ్ మామ, పక్కన ఉన్నది వచ్చేసి మా అన్నయ్య మామ. ఈరోజు వచ్చేసి మనం సిఎస్ ర్యాంక్ పుష్ చేయబోతున్నాం. అంతకుముందు మీకు ఒకటి చెప్పబోతున్నాం. మీ ఐడీస్ కామెంట్ చేయండి మామ, రిక్వెస్ట్ పెడతా. సిఎస్ ర్యాంక్ పుష్ చేసుకుందాం, సరేనా మామ? సరే, ఇంకా వీడియో చూడండి. ఒక డౌన్ మామ. మా అన్నయ్య వచ్చేసి నా పక్కన ఉన్నాడు చూడండి. అబ్బా అబ్బా, పక్కనే వేసేసాడు. యా నిత్యక్ పక్కన వేసేసాడు. ఆడి క్యారెక్టర్ నా దగ్గరికి రా నిత్యక్, నా దగ్గరికి రా. అది చాలు నిత్యక్. గాయస్, మనం ఇప్పుడు వచ్చేసి అయితే మ్యాక్ గన్ తీసాం. ఒక చిప్పు చేసాం అంతే గాయస్, డబ్బులు లేవు. గైస్, అంతకుముందు ప్లీజ్ గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. గంట కొట్టుకోండి బిగులు. గంట కొడితే నేను ఎప్పుడైతే కొత్త వీడియో పెడతానో మీరు సెర్చ్ చేయవసల్లో వచ్చేస్తాయి వీడియోస్. నిత్యక్ ఇక్కడ ఒకడు ఉన్నాడు. రా నా దగ్గర ఉన్నాడు. రా అద్దె వేసేసా. చీ, ఏంటయ్యా బాబు, నువ్వు తెలియదబ్బో నాది. కవరెత్తానని చీ. గైస్, మా అన్నయ్య అయితే నాకు కిల్లు దొబ్బాడు గైస్. చీ, ఏమన్నాను గైస్ ఇలాంటి వాళ్ళని. గైస్ ప్లీజ్ గైస్, నేనైతే కొత్తగా క్రియేట్ చేశాను మామ, మీరు వచ్చేసి నాకు సపోర్ట్ చేయాలి మామ. చీచా పాప మామ, జోన్లోకి వెళ్ళిపోయా. నేను జోన్లో చచ్చిపోయారా బాబు. చీ గాయస్, వీడవడా కానీ నోబుగాడు ఫ్రీ వాళ్ళంట. మా అన్నయ్య ఫ్రెండ్ రిక్వెస్ట్లో ఉంటే ఏదో ఇన్వైట్ చేసాడు, వచ్చేసాడు ఇంకా పెళ్ళికి వచ్చినట్టు. గైస్ చేసారా, మా అన్నయ్య కూడా బాగానే ఆడతాడు గైస్. మనం వచ్చేసి మళ్ళీ మ్యాక్ తీసాం, ఎందుకంటే కొంచెం షార్ట్ రేంజ్లో ఆడాలి. అబ్బా, ఈడవడో కానీ మనకి యాక్సెంబీ ఇచ్చాడు. థ్యాంక్ యూ రా మామ, నువ్వు ఎలాంటోడివో కానీ మంచోడివి. మా అన్నయ్య చూడండి, ఎంబీపీ వచ్చాడని బడాయి చేస్తున్నాడు నా దగ్గరికి వచ్చి. నిత్విక్ ఇట్రా ఇక్కడ ముగ్గురు ఉన్నారు. నిత్విక్ త్వరగా రా. నిత్విక్ రా. వచ్చేసా అంటా వచ్చాడే గైస్. సర్లే, మనకు మూడిందిలే. ఇక్కడ ముగ్గురు ఉన్నారు చూసుకో మళ్ళా. మరి ఫ్లేయర్ కూడా ఏం చేస్తాడో చూద్దాం గైస్. పాపా నిత్య ఇక్కడ డ్యామేజ్ ఆడికి అద్ది. బా మా ఇంట్లో సచ్చా. అరే ఫ్లేయర్ వచ్చి రివైవ్ రా, పంట మొహమ్మోడా. ఒరే రివైవ్ రా. ఆడికి ఏస్ కావాలి, అందుకని ఆడికి ఇచ్చి ఏస్ కోసం ఆడు అమ్ముడు పడిపోయాడు గైస్. ఏం చేయాలి మామ, ఏం చేద్దాం, అమ్ముడిపోతున్నారు రేసుల కోసం. రివైవ్ అంటే ఒకట్లాడు పంది మొహమ్మోడాడు. మా అన్నయ్య వచ్చేసి ఎప్పుడు నాన్నకలు ఎందుకు వస్తున్నాడంటే నాకు కిల్లు తప్పుకోవడానికి మామ. నేను సగం డ్యామేజ్ ఇస్తా, 2 బుల్లెట్లు 3 బుల్లెట్లు కొడతాడు, కిల్లు దొబ్బేస్తాడు. చూస్తున్నారుగా మీరు ఎలా దొబ్బుతున్నాడు. నిత్యకి నేను మీద కలిపోతున్నా, వస్తారా మరి చూసుకో, సత్తానేమో. రా వస్తున్నాడు బామ్మ. ఇప్పుడు చూడు నేనేం చేస్తున్నా. నాకు నేను తోలకండి మామ, ఏం చేస్తాను చూడండి. ఇక్కడ 4 ఉన్నారు నిత్విక్. అయ్యో అబ్బా, కరెక్ట్ నాకేటప్పుడు వేసాను రా బాబు గ్రెనేట్. మహాన్ బాగున్నాయి ఎవరన్నా కానీ. ఒరే నాకీరా రే.
ఇద్దరులో ఒక్కడికి ఇవ్వచ్చుగా. ఆయనకి ఇచ్చి మళ్ళీ సగం ఆపేసి మళ్ళీ నాకు ఇచ్చాడు. బా ఇద్దాం మొహమాడు. సర్లే ఒక రౌండేగా, ఏం చేయగలం. పోతే పోతే పోయింది, వదిలిపడి తప్పుదాం. మామ ఇప్పుడు వచ్చేసి నేను మళ్ళీ మేకే తీస్తున్నాను మామ. ఎందుకంటే దగ్గర నేను రష్ చేస్తున్నాను కాబట్టి దగ్గరికి వెళ్ళిపోతా. కొంచెం లాంగ్ రేంజ్ తీసుకోవాలి. కాకపోతే నా దూల పురుషులం మనం. దూల లేని ఉండలేము. మా అన్నయ్యని నాకు ఎలక్ట్రిక్ ఫ్రిడ్జ్ ఇవ్వమంటే కొంచెం వెనక్కి రాని కూడా చెప్పాను కదా మామ. వెనక్కి రామంటే మా అన్నయ్యకి అసలు ఎంత ఉందంటే అంత ఉంది. నాకు ఎవరా అంటే వీడికి ఇచ్చాడు, ఈ ఫ్రీల్ గాడు నార్మల్ ప్లేయర్కి. ఇక్కడండి మామ నలుగురు ఉన్నారు. ఒరే నిత్యకి రావద్దురా రే. జాడికి హెడ్ అడ్డుంటావంట్రా బాబు. చీ, నీ వల్ల నేను నాకు, నువ్వు నాకు. ఆ ఫ్లేయర్ కూడా ఏం చేస్తాడు, ఏం చేయలే. కొడతాడా మామ? కొడతారులే, ఇద్దరు ఉన్నారు. అరే మీరు గెలిపారులా, ఎందుకంటే మీ ఇద్దరు దుర్మార్గులు. నాకు రివైవ్ ఇవ్వమంటే ఇవ్వాలా మీరు? 1v1 ప్లేయర్ కూడా కొడతాడా కొట్టడా చూడాలి మరి. నేను వచ్చేసి కవర్ ఫైటింగ్ కొంచెం బాగానే ఆడతా. రష్ కూడా 78% చేస్తాను మా రష్. మిగతా % కవర్ ఫైట్ కొంచెం బాగా ఆడతా. వన్ టాప్స్ కూడా నేర్చుకుంటున్నాను మామ ట్రైనింగ్లో. కొంచెం వుడ్ పీకర్తో, ఎస్పీడీతో, డెసర్ట్ ఈగల్తో అలా ఇలా వచ్చు మామ. బూయా ఎలాగిచ్చినా మామ. అలాగే అవ్వలేదు. ఓకే బాయ్ గైస్.